హాయ్ ఆల్ డియర్ స్టూడెంట్స్. మనము నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకున్నాము. వీడియోస్ని బాగా నా వీడియోస్ని బాగా లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఐ డెవలప్మెంట్ గురించి మిమ్మల్ని చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఏఐ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హౌ టు మేకింగ్ ద ప్రోగ్రామింగ్ టూల్స్ కానీ, డేటాబేస్ టూల్స్ కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ టూల్స్ కానీ, నెంబర్ ఆఫ్ టూల్స్ అప్లికేషన్ ఓరియంటెడ్ టూల్స్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. బ్యాంకింగ్ టూల్స్ కానీ, ఇన్సూరెన్స్ డొమైన్ టూల్స్ కానీ, చాట్ బోర్డ్స్ కానీ, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బాగా డెవలప్మెంట్ జరుగుతుందండి. ఈ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు బాగా డెవలప్మెంట్ టూల్స్ బాగా నేర్చుకోవాలి. ఆ డెవలప్మెంట్ టూల్స్ ఏమున్నాయని అనేది మనం లాస్ట్ క్లాస్లో నుంచి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాము. ఆ డెవలప్మెంట్ టూల్స్ ఏమున్నాయి సార్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఏదైనా అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. అవి మెయిన్గా సి ప్రోగ్రామింగ్ బేస్డ్ ఉంటుందండి. సి ప్రోగ్రామింగ్ చాలా మ్యాండేటరీ. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ ఆఫ్ ది బేస్ ఏంటి సార్ అంటే సి ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు మనము. ఈ సి ప్రోగ్రామింగ్లో సింపుల్ కాదండి మ్యాండేటరీ. సి ప్రోగ్రామ్ అనగానే నాకు వచ్చు అని అనుకుంటారు అందరూ కూడా. కానీ సి ప్రోగ్రామింగ్ అనగానే హౌ టు రన్ ద కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్, హౌ టు రన్ ద లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్, హౌ టు రన్ అరేస్ ఇన్ సి ప్రోగ్రామ్, హౌ టు రన్ ఫంక్షన్స్ ఇన్ సి ప్రోగ్రామ్స్. ఫంక్షన్స్ అనగానే ఒక ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంది, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంది, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, కాల్ ఫంక్షన్, కాలింగ్ ఫంక్షన్, కాల్ బై వాల్యూ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే స్ట్రక్చర్స్ ఇన్ సి ప్రోగ్రామ్, యూనియన్స్ ఇన్ సి ప్రోగ్రామ్, పాయింటర్స్ ఇన్ సి ప్రోగ్రామ్, ఫైల్స్ ఇన్ సి ప్రోగ్రామ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ నువ్వు C++ ఉన్నటువంటి క్లాసెస్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, పాలిమార్ఫిజం కానీ కాన్సెప్ట్స్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. C++లో హూప్స్ కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే C++ని బేసిక్ హూప్స్ కాన్సెప్ట్ బేస్ లాంగ్వేజ్ ఆఫ్ ది C++గా చెప్తామండి. అంటే బేస్ హూప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి C++ని హూప్స్గా డిఫైన్ చేస్తాము. బట్ ప్యూర్లీ హూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసేది జావాలో యూజ్ చేస్తాం. కాబట్టి జావా ఈజ్ ఏ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాము. అంటే హూప్స్లో ఏమైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్, message binding, data encapsulation. These are the different types of variety of concepts we can implement on that Java programming language. So it is called purely object oriented programming language in Java అని చెప్తా ఉంటామండి. కాబట్టి నెక్స్ట్ జావా తీసుకుంటే మ్యాండేటరీగా కోర్ జావా చదువుకోవాలి. కోర్ జావాతో పాటు మ్యాండేటరీగా SQL స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్లో హౌ టు డెవలప్ ద టేబుల్స్, క్రియేటింగ్ ద డేటాని ఎలా డెవలప్ చేస్తామని తెలుసుకోవాలి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వరీస్ ఉంటాయండి. ఆ క్వరీస్ని మనం ఏమంటామంటే కమాండ్స్ అంటాము. DDL కమాండ్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, DML కమాండ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DCL కమాండ్, డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. ఈ కమాండ్స్ని యూజ్ చేస్తూ డేటాని ఎలా అప్లోడ్ చేస్తామనేది మీరు బాగా తెలుసుకోవాలి. ఈ డేటా అప్లోడింగ్లో మీరు నెంబర్ ఆఫ్ కమాండ్స్ అప్లై చేస్తామండి. దాంతోపాటు ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి PLSQL, ప్రొసీజర్ లాంగ్వేజ్ స్కేల్ అంటాము. PLSQLలో సెక్షన్ వైజ్ డిక్లరేషన్ సెక్షన్ ఎలా యూజ్ చేస్తాం, బిగిన్ సెక్షన్ ఎలా యూజ్ చేస్తాం, ఎండ్ సెక్షన్ ఎలా యూజ్ చేస్తాం. చాలా మ్యాండేటరీ అప్లికేషన్స్ అండి. ఇవి నేర్చుకుంటే కనుక మీకు కొంచెం డెవలప్మెంట్లో బేస్ సెట్ అవుతుంది. ఆ బేస్ సెట్ చేసుకొని మనకు కావాల్సిన టూల్స్ ఏదైనా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, మైక్రో సర్వీస్ కానీ, నెంబర్ ఆఫ్ ఎక్సలెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి ఈజీగా నేర్చేసుకోవచ్చు. బట్ ఎవరైనా కానీ మీరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీరు బాగా సి ప్రోగ్రామింగ్ కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, .NET కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, మైక్రో సర్వీసెస్ కానీ, SQLలో మ్యాండేటరీగా చెప్పాలంటే RDBM స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ కానీ, MySQL కానీ, MongoDB కానీ, NoSQL కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఈ అప్లికేషన్స్ నేర్చుకోవటం అంటే ఏదో నామకే వాస్తే నేర్చుకోవటం కాదు. మ్యాండేటరీగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. దాని మీద అప్లికేషన్ ఎలా రన్ చేయాలి, ఆన్లైన్ ఎలా తెలుసుకోవాలనేది ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ నాలెడ్జ్. మెయిన్ దాన్ని మీరు
టూల్స్లో ఎలా రన్ చేయాలి, టూల్స్ మీన్స్ హౌ టు ఐ మీన్ జావా కనుకైతే ఎక్లిప్స్లో ఎలా రన్ చేయాలి, హౌ టు ఇంపోర్ట్ ద అప్లికేషన్, హౌ టు కంపైల్ ద అప్లికేషన్, హౌ టు రన్ చేస్తాం లోకల్గా మిషన్లో ఎలా రన్ చేయాలి, మిషన్ మీన్స్ కంప్యూటర్లో లోకల్గా ఎలా రన్ చేయాలి, దాన్ని మనము పుష్ అండ్ పుల్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇంకొంత నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలంటే మీకు ఇంత డీటెయిల్గా చెప్పాలంటే మీరు ఒక కోర్స్ ఓరియంటెడ్గా అప్లికేషన్స్ నేర్చుకోవాలి. కోర్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నా పేరు మీకు తెలిసిందే, హనీఫ్ సార్ నా పేరు. నా మొబైల్ నెంబర్ 7842712769. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మీరంతా కూడా నాకు ఇన్ఫామ్ చేస్తే నేను రెడీ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి పొజిషన్లో మంచి లెవెల్లో ఉండాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.